మాకు పిల్లలు పుట్టాక వాళ్ళకు రోజు ఇదే చెప్పేవాడినండి. యేసు ప్రభు వారు మనల్ని పోషిస్తారు, మనల్ని సంరక్షిస్తారు, మనల్ని కాపాడుతారు. కాబట్టి మనం అందరం ఆయనకి సేవలు చేయాలి. మేము అలాగే చేసాం. ఇవన్నీ చెప్తే అండి మా పిల్లలు అలాగే మేము సేవ చేస్తాం అని చెప్పేవారండి. ముగ్గురు కూడా, నిస్సి, రెవల్యూషన్, చిట్టితల్లి ముగ్గురు అలా చెప్పేవారండి. ఓకే. తర్వాత వీళ్ళకి ఇంకేం చెప్పేవాడిని అంటే అండి, స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయించుకోవడానికి వస్తే నా దగ్గరికి, నేనుంటే ఇంటికాడ నేనే చేసేవాడిని, లేకపోతే వాళ్ళ అమ్మ చేసేదండి. ఓకే. అప్పుడు చెప్పేవాళ్ళం అండి, మీరు తినే ఆహారం వేసేది, మీరు కట్టుకునే బట్టలు వేసేవి, మీరు పట్టుకెళ్ళే ఫీజులు వేసేవి, మిమ్మల్ని చదివించడానికి ఒక ఆయన ప్రేరేపించి ఎంతవరకు ఆయనే పంపించాడు ఫీజులు. ఎందుకు పంపాడో తెలియదు మాకు, ప్రార్థన చేస్తూ ఇవన్నీ పంపించారు. కాబట్టి ఇవన్నీ దేవుడి, కాబట్టి మీరు ప్రభుకే సేవ చేయాలి. ఆదివారం అండి సండే స్కూల్ చెప్పేది, వెళ్ళేవారు ముగ్గురు. ఆ సండే స్కూల్లో కొన్నాళ్ళు మా చెల్లె ఉంది కదండి, తనే చెప్పేది. సండే స్కూల్ అయిపోయిన తర్వాత అండి పిల్లల్ని నా దగ్గర కూర్చోబెట్టుకునేవాడిని అండి చర్చిలో. ఓకే. ఉదయం అంతా ఉన్నారులే ఆడుకొని అనుకునేవాడిని కాదండి నేను అసలు. వీళ్ళు ప్రభు దగ్గర పాదాల దగ్గరే ఉండాలని, నా చుట్టూ స్టేజ్ దగ్గరకు నేను పులిపీఠం దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళ ముగ్గురిని నా దగ్గర కూర్చోవాలి. మంచినీళ్ళు ఏమైనా ఉంటే బాటిల్స్ తెచ్చుకుని పెట్టేసుకోవాలి. వాష్రూమ్కి వెళ్తే ఇప్పుడు వెళ్ళి వచ్చేయాలి. మళ్ళా నేను ముగించే వరకు చర్చిలోంచి కదలకూడదని వాళ్ళు అలాగే ఉండేవారండి. ముగ్గురు మంచినీళ్ళ బాటిల్ కూడా పెట్టేసుకోవాలి. మంచినీళ్ళు అనకూడదు, ఇలా అనకూడదు, ఇలా అనకూడదు అనేవాడిని. అలాగే అనవండి అనేవారు. తర్వాత అండి అంత శ్రద్ధగా వినడం వల్ల ఎక్కువ క్వశ్చన్ చేసేవారండి వాళ్ళు కూడా. ఓకే. నాకెలా వచ్చేవో అలాగే డౌట్స్ వాళ్ళకి వచ్చేసేయండి. లేవగానే చర్చిలో లేవగానే ముందు థ్యాంక్ చెప్పేది వాళ్ళే అండి. చాలా అద్భుతమైన వర్తమానం ఇచ్చారు నాన్నగారు ఈ రోజు అనేవారు, థ్యాంక్స్ అనేవారు. సరిగ్గా నేను ఆదివారం పడుకునే టైంలో నా దగ్గర చేరేవారండి ముగ్గురు. వచ్చి కూర్చుని ఈ డౌట్స్ అన్నీ అడిగేవారండి. ఓకే. నేనన్నీ అలా చెప్పడం వల్ల బాల్యంలోనే నేర్చేసుకున్నారండి.